జీపీఓ పోస్టులపై గందరగోళం. పాత వీఆర్ఓ వీఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా 3,550 మంది ఎంపిక. మిగిలిన మరో 7,404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని గతంలో ప్రతిపాదనలు. కానీ ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల ఒత్తిడి. గ్రామ పాలనా ఆఫీసర్ల విషయం గతంలో 10,000 పైచిలుకు పోస్టులను ప్రకటించారు. అందులో దాదాపు 3,550 మంది పోస్టులను పాత వీఆర్ఏ వీఆర్ఓలతో భర్తీ చేశారు. మిగతా పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పి అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇందులో మరో గందరగోళం తెరపైకి రావడం జరుగుతుంది. కొన్ని సంఘాల డిమాండ్ చేస్తున్నాయట. మరి ఏ సంఘాలు అవి? లేదంటే సొంత ఎజెండానా? రెవెన్యూ వ్యవస్థ నుంచి సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొత్తగా మంజూరు చేసిన గ్రామ పాలనాధికారి పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది. మొత్తం 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా పాత వీఆర్ఓ వీఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే 3,550 మందిని ఎంపిక చేశారు. మిగిలిన 7,404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచే సర్దుబాటు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అసలు మిగిలిన పోస్టుల భర్తీ ఎలా జరుగుతుందన్న దానిపై స్పష్టత కోరబడింది. జూన్ 2 నుంచి 35% గ్రామాల్లో మాత్రమే జీపీఓల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 65% గ్రామాలకు జీపీఓలు అందుబాటులో ఉండరు. దీంతో వాళ్ళను ఎలా సర్దుబాటు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది. వాస్తవానికి గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారి పోస్టులను క్రియేట్ చేసింది. మొత్తం 10,954 పోస్టులు అవసరమని అంచనా వేయగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సంబంధిత మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించాలి. ఈ విషయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా లేదంటే రెవెన్యూ శాఖ నుంచి సర్దుబాటు చేస్తారా అని చెప్పి రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగ సంఘాలు కూడా ఒత్తిడి తెస్తున్నాయట. మరి ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియట్లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకపోతే చాలామంది కొత్త అభ్యర్థులు నష్టపోతారండి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసిన నోటిఫికేషన్లలో అరకొరగా పోస్టులు ఉండడంతో చాలామంది చాలా వరకు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. లక్షల్లో అప్లికేషన్లు ఉంటే వేలల్లో పోస్టులు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు మనం చేపట్టిన జీపీఓలో 3,550 పోస్టులు గత వీఆర్ఏ వీఆర్ఓలతో భర్తీ చేయగా దాదాపు అన్ని జిల్లాలకు వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులంతా కూడా ఆశాభావంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పి కూడా నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు కూడా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వరం. గ్రామ పాలనాధికార పోస్టులో సగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో చేపట్టి మిగిలిన సగం పోస్టులకు వివిధ శాఖల్లో అడ్జస్ట్ చేసిన పాత వీఆర్ఓ వీఆర్ఏలను తీసుకోవాలని మొదట్లో సర్కార్ భావించింది. మధ్యలో సర్వీస్ విషయంలో వ్యతిరేకత రావడంతో మొత్తం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆలోగా పాత వీఆర్ఓలు వీఆర్ఏల అరువుల నుంచి అప్లికేషన్లు తీసుకోగా కేవలం 4,558 మందే అప్లై చేశారు. ఈ జీపీఓ పోస్టులు తెరపైకి వచ్చినప్పుడే అదే శాఖ నుంచి ఉద్యోగులు అంతా కూడా తమ సర్వీస్ కోల్పోతాము, ఈ పోస్టులలో పాత పద్ధతిని వీడాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కూడా చెప్పారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎవరైతే ఉద్యోగస్తులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తారో మరి వాళ్ళే ఇప్పుడు ఎందుకు అడ్డుపడతారు? చిన్న లాజిక్ కదా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టద్దు, అదే శాఖలో అడ్జస్ట్ చేయాలని చెప్పి కూడా ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు వాస్తవం? ఇంకోసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. పరీక్షకు 4,000 మంది మాత్రమే అటెండ్ కాగా అందులో 3,550 మంది ఎంపికయ్యారు. ఇప్పుడు మిగిలి ఉన్న పోస్టుల సంగతి ఏమిటనే ఆందోళన కొనసాగుతోంది. టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వస్తుందని 7,000కు పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే చేపడతామని ఉన్నతాధికారులు ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. అయితే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మాత్రం రెవెన్యూ శాఖ నుంచే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పైగా పరీక్షకు హాజరు కాని వాళ్లకు, రాసి ఫెయిల్ అయిన వాళ్లకు, ఇతర రెవెన్యూ ఉద్యోగులకు జీపీఓగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. నిరుద్యోగుల్లో ఆందోళన.
పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలిన 7,404 జీపీయూ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరిగా పరీక్ష నిర్వహించి 4 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయాలని ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఉన్న ఉద్యోగుల్లోంచి సర్దుబాటు చేయాలని కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలు పడింది. ఈ తరుణంలో గ్రామ పాలనాధికార పోస్టుల భర్తీపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అంతో ఇంతో ఈ జీపీఓ పోస్టులతో నిరుద్యోగులు కొత్త చిగురులు, కొత్త ఆశలు చిగురించాయి. ఆ లోపే వారి ఆశలను అడియాశలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి, స్పష్టతనివ్వాలి. జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా, లేదంటే అదే వ్యవస్థలో నుంచి భర్తీ చేస్తారా? ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే జీపీఓ ప్రిపరేషన్లో కూడా ఉన్నారు చాలామంది అభ్యర్థులు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ తేదీన నిరుద్యోగులంతా కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్లు విడుదల చేస్తారని. నిరుద్యోగులకు కావాల్సింది ఏంటి? ఉద్యోగ నోటిఫికేషన్లే. వాళ్ళేం ఆస్తులు అడగట్లేదు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా చివరి లబ్ధిదారు వరకు చేరుతాయి. ప్రభుత్వ రంగంలో యువకులు ఉంటే కూడా అవినీతి తగ్గుతుందని చెప్పి కూడా కొందరు విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? పాత పద్ధతిలోనే పాత వ్యవస్థలో ఉన్న వారిని సర్దుబాటు చేసుకుంటూ పోతే ఇటు చదువుకుంటున్న నిరుద్యోగులు ఏం కావాలి? మరి ఇంకెన్నాళ్ళు చదువుకోవాలి వారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై వెంటనే స్పందించాలి. ఇంకా ఎట్లాంటి స్పందన ప్రభుత్వం నుంచి రాలేదు. అంతలోపే ఈ గందరగోళం జరుగుతూ ఉంది. జీపీఓ పోస్టుల విషయంలో మరి ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది. నిరుద్యోగులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మిగతా రేపు